మరి అలాంటి వాయిస్ మాడ్యులేషన్ ని మనం ఎలా మన శరీరంలో ఇన్స్టాల్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి కాదు, ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ని యాప్సే మనం ఇన్స్టాల్ చేస్తాం. మన మొబైల్ నిండా చాలా యాప్స్ ఉన్నాయి కదా. మన బ్రెయిన్ లో ఎన్ని యాప్స్ ఉన్నాయి, మనల్ని ముందుకు తీసుకెళ్లే యాప్స్ ఎన్ని ఉన్నాయి. అలాంటి యాప్ ని మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి? లేదు ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది సార్, గూగుల్లో కొట్టేసాం, ఆల్రెడీ ఏదో ఇన్స్టాల్ అయిపోయింది, మరి అది కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం అన్న వాళ్ళు కానీ ఏ విధంగా దాన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి? అవునా? కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర, కొన్ని యాప్స్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. 2-3 ఎనబుల్ చేస్తే ఒక విధంగా, డిజబుల్ చేస్తే ఒక విధంగా. మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలేదు పాపం. ఆ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం ద్వారా మన ఆ వాయిస్ మాడ్యులేషన్ యాప్ ని అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతాం. నేర్చుకోవడానికి మీరు సిద్ధమా? మరి ఒక ఫింగరే పెడుతున్నారు ఏంటో. కొంచెమే సిద్ధం సార్, ఇంకొంచెం సమయం కావాలి. 2 ఫింగర్లు పెడితే అది సిద్ధం. కొంతమంది పాపం కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు. కెమెరాలు ఆఫ్ చేసుకుంటే వాయిస్ మాడ్యులేషన్ మీకు అర్థం కాదు, మీకు వినపడదు, మీకు వినపడకూడదు. సో అందరూ కెమెరాస్ ఆన్ చేసుకుంటే మనం ఫాస్ట్ గా ఈ వాయిస్ మాడ్యులేషన్ లోకి, అసలు ఏంటి ఈ వాయిస్ మాడ్యులేషన్, దీన్ని నేనేం చెప్పడానికి రాలేదండి. నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా అసలు నేను ఎలా వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగిస్తానో నేను ఈ సభాముఖంగా నేను చెప్పుకోవడానికి వచ్చాను. నిన్న సెషన్ జరిగిందా, బాడీ లాంగ్వేజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. దాంట్లో కొన్ని నెంబర్స్ చెప్పారు సార్. ఎవరు చెప్తారు? నెంబర్స్, 3 నెంబర్స్ చెప్పారు. అందరికి అన్మిట్ ఆప్షన్ ఉందా? ఉందా? తీసేసారా? నొక్కేసారా? ఓ ఉంది. గా ఉన్నారా? చెప్పండి, ఎవరు చెప్తారు సార్? హ్యాపీ ఈవినింగ్ సార్. బాడీ పోస్, జెంట్ పోస్, మళ్ళీ సార్ నేను అడిగింది ఏంటో ఒకసారి చెప్తారా? నేను మర్చిపోయాను సార్. నిన్న నంబర్స్ చెప్పారని ప్రశాంత్ గారు సార్ చెప్పండి. బాడీ పోస్, జెంట్ పోస్, మళ్ళీ నేను అడిగిన ప్రశ్న ఏంటి సార్? నేను అడిగిన ప్రశ్న ఏంటి? నెంబర్స్ అడిగారు సార్. నెంబర్స్ సార్ కొన్ని నెంబర్స్ చెప్పారు కదా, ఆ నెంబర్స్ ఏంటి అంటున్నాను. మీరు ఫోజెస్ చెప్తున్నారు కదా, టెక్నిక్స్ చెప్తున్నారు మీరు సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్. మీరు ఎస్ ఇదే కరెక్ట్ అని మీరు ఖచ్చితంగా చెప్పాలని ఫస్ట్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకెవరు చెప్తారు? సౌమ్య గారు కాకుండా. సౌమ్య గారు చాలా స్వీట్గా ఉన్నారు. మేడం మీరు అద్భుతమైన ట్రైనర్ అవుతారు, ఖచ్చితంగా అయిపోతారు. మీరు చెప్పేస్తే మిగిలిన వాళ్ళకి తెలియకుండా ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొంచెం నెక్స్ట్ స్టెప్ దిగాను ఖచ్చితంగా. ఇంకెవరు చెప్పరా? అది యాక్చువల్గా ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే 55% బాడీ లాంగ్వేజ్, 7% వర్బల్ అన్నారు, 35% పారా వర్బల్ అన్నారు. అదే వచ్చిన నెంబర్ సార్, ఎందుకంటే నెంబర్లు ఏం రాలా. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. గట్టిగా కొట్టండి, గట్టిగా. వండర్ఫుల్, ఎక్సలెంట్ అండి. ఏం పేరు? చక్రపాణి గారు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, గ్రేట్. ఎస్. 7, 30, 58, 33నా? 38 + 7 45 + 55 కదా. 55, 7, 38 రైట్? అవును. ఓ వండర్ఫుల్. ఇప్పుడు ఎవరు చెప్తారు 7 అంటే ఏంటి? మీరు కాదు సార్, మీరు ఆల్రెడీ వర్బల్ వచ్చేసి 7. కెమెరా ఆన్ చేసుకోవడానికి సాధ్యం అవుతుందా మేడం? సారీ, ఐ కాంట్ టుడే. ఒక్కటి చెప్పండి, మీరు ఒక్కటి చెప్పండి. 7 వచ్చేసి వర్బల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ 55% బాడీ లాంగ్వేజ్ సార్. వండర్ఫుల్. ఇంకా నెక్స్ట్ ఒక్క నిమిషం ఒక్కటే. నెక్స్ట్ పారావర్బల్ సార్, రిమైనింగ్ 38%. 38 పారావర్బల్. yes sir. అంటే ఏంటి సార్? వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. చాలా అద్భుతంగా నేర్చుకుంటున్నారండి. అసలు ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారు. అవి మళ్ళీ గుర్తుంటున్నాయి. మేబీ ఏమైనా బుక్ రిఫర్ చేసినా రిఫర్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ వాటిని నెంబర్స్ అంటే ఇవే మనకి చెప్పారు. 7, 38,
55 నెంబర్స్ కూడా పర్ఫెక్ట్ గా చెప్పారు చూసారా. సో 7% ఈస్ ద వర్డ్స్, రైట్? మనం మాట్లాడే మాటలు. అరే మాట్లాడే మాటలు 7%ఏనా? మనం చిట్టాలు రెడీ చేసుకుంటాం, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం. అయ్యో బాబోయ్, దానికి మామూలుగా సెర్చ్ చేయం కదా. బట్ అయినప్పటికీ కూడా దాని వెయిటేజ్ ఎంత? 7%. అంత తక్కువ వెయిటేజ్ ఉంది, ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అంత అవసరం ఉందంటారా కంటెంట్కి? కంటెంట్ అయినా 7% అంటే అంత అవసరం ఉందా? దాని తర్వాత ఎంత? 55 ఇస్ బాడీ లాంగ్వేజ్, వెర్బల్ కమ్యూనికేషన్. అంటే మనకి తెలిసిన కంటెంట్ని ప్రిపేర్ చేసుకుని దాన్ని మన బాడీ ద్వారా చెప్పడానికి, మన ఫేస్ ద్వారా కావచ్చు, కంప్లీట్ మన బాడీ టాప్ టు బాటమ్ కావచ్చు, మన డ్రెస్ కావచ్చు, లేకపోతే మన హ్యాండ్ మూమెంట్స్ ద్వారా కావచ్చు, చెప్పడానికి 55% అంట. వండర్ఫుల్ కదండి. అంటే మనం ఎంత నీట్గా ఉండాలి, ఎంత నీట్గా ప్రజెంట్ చేయాలి అనేది దాన్ని బట్టి ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇంకా లాస్ట్ ఏంటి? 38% మనం చెప్పేవి, నేర్చుకున్న కంటెంట్ని బాడీ ద్వారా డెలివరీ చేస్తూ, మన బాడీలో ఉన్న ఎయిర్ని ఉపయోగించి డెలివరీ చేయడానికి, వాయిస్ ద్వారా డెలివరీ చేయడానికి 38%. నేర్చుకున్న దానికేమో 70%, బాడీ ద్వారా తెలియజేయడానికి 55%, వాయిస్ ద్వారా మన బాడీలో ఉన్న ఎయిర్ ద్వారా డెలివరీ చేయడానికి, మన హావభావాలు అన్నింటిని మిక్స్ చేసి గొంతు ద్వారా డెలివరీ చేయడానికి 38%. ఏది ఇంపార్టెంట్ అంటారు మరి? ఇప్పుడు 7 అనేది వర్డ్స్ చాలా తక్కువే కదా. ఎంతో కష్టపడి రీసెర్చ్ చేస్తాం, మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్తాం, గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తాం ఆ టాపిక్. అబ్బా కింద మీద పడిపోయి టెన్షన్ వచ్చేస్తుంది ఒక టాపిక్ మనకి ఇచ్చారంటే. ఇప్పుడు ఇంకా మీకు ఎవరైతే కాబట్టి రావట్లేదు. రేపొద్దున మనకు ఒక టాపిక్ ఇచ్చి, ఏం టాపిక్? భోగి సంక్రాంతి గురించి చెప్పండి, జరుగుతుంది అది. దాని గురించి మనం 1 గంట సేపు సెషన్ చెప్పాలంటే అప్పుడు మనం సెర్చింగ్ మామూలుగా ఉండదు. మనం ఐఏఎస్కి చూస్తారు, ఇంట్లో వాళ్ళు చూస్తారు, అరే ఏంటి ఐఏఎస్ ఇప్పుడు రాస్తున్నాడు ఏంటి, ఇంతలా కష్టపడిపోతున్నాడు, ఈ మేడం ఏంటి ఇంతలా కష్టపడిపోతుంది, ఐఏఎస్ రాసబోతుందా ఏంటి, అంత విపరీతంగా రీసెర్చ్ చేసి వాళ్ళని వీళ్ళని ఇది చేసి అది చేసి మల్టిపుల్ టైమ్స్ వాయిస్ రికార్డ్ చేసి, వీడియో రికార్డ్ చేసి అబ్బా గందరగోళం చేస్తాం. ఈ 3 కలిస్తేనే మనం ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాం. అతి ముఖ్యంగా మన వాయిస్ని ఏ విధంగా డెలివరీ చేస్తున్నాం, మన థాట్స్, మన ఫీలింగ్స్. సో వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? అసలు ఎలా వస్తుంది వాయిస్ మాడ్యులేషన్ అంటే? వాయిస్ అంటే మన నోటి నుంచి వచ్చే మాటలు ఏ విధంగా వస్తాయి? మన నోటి నుంచి 2 మాటలు వస్తాయండి. ఒకటి, అరే వీడు భలే హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాడు రా, హార్ట్ఫుల్గా హృదయంలో నుంచి చెప్తున్నాడు. అంటే మీకు మంచి చేయాలి అన్న వాళ్ళు ఏం చేస్తారు? చాలా హార్ట్ఫుల్గా వాళ్ళకి ఎదురైన ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తుంటారు, చాలా హార్ట్ఫుల్గా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంటారు. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాడు, మేడం హార్ట్ఫుల్గా చెప్తుంది అని అంటుంటారు. కొంతమంది చెప్తుంటే కావాలని చెప్పి కొంచెం వాళ్ళకి మేలు కలిగే విధంగా కూడా చెప్తుంటారు, రైట్? దాంట్లో భావాలు డిఫరెంట్గా ఉంటాయి. జనరల్గా మనం మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తాయంటే నాభి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఎయిర్ ఫ్లో అనేది నాభి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం గొంతు దగ్గర నుంచి ఎక్కువసేపు మాట్లాడామనుకోండి, మనం గొంతు పట్టేస్తూ ఉంటుంది. మనం అందరం స్పీకర్స్, ట్రైనర్స్ కదా, మనం అందరం కూడా గొంతు దగ్గర నుంచే మాట్లాడతాం. కొత్తలో మనం ప్రాక్టీస్ లేకపోతే దాని మీద కంప్లీట్ టాపిక్ మీద కమాండ్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల దాన్ని హృదయానికి అట్టుకునే విధంగా చెప్పడంలోనూ కొంచెం గొంతు దగ్గర నుంచి వస్తుంది. అందుకనే మనకి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ క్రమంలో దాని ఫ్లోలో వెళ్ళిపోతామో అప్పుడు మనకి వాయిస్ అనేది నాభి నుంచి స్టార్ట్ అయ్యి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? నాభి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఎప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి. ఇలా వంగిపోయి కూర్చున్నాం అనుకోండి, మనం డెలివరీ చేస్తున్నప్పుడు, మన సెషన్ ఇస్తున్నప్పుడు అంత క్వాలిటీగా రాదు. స్ట్రైట్గా కూర్చుని నాభి నుంచి ఆ ఫ్లో అనేది వస్తుంది. మనం ఏం మాట్లాడాలనుకున్నా ఆ మాటలు మొత్తం ఆ ఫ్లో నుంచి, ఆ ఎయిర్ ఫ్లో వచ్చి హృదయంలో నుంచి భావాలు, అంటే దాని మీద మనకు ఉన్నటువంటి అభిప్రాయం, దాని మీద మనకి ఏదైతే అభిప్రాయం ఉందో, స్వచ్ఛమైన అభిప్రాయం కనెక్ట్ అయ్యి మన మైండ్లో భద్రపరుచున్నటువంటి దాని నుంచి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, దాని గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఈ 3 మిక్స్ అయ్యి
స్వరపేటిక నుంచి బయటికి నోటి ద్వారా డెలివరీ అవుతుంది. అవునా? అంటే మనం ఎంత అద్భుతంగా దాని మీద రీసెర్చ్ చేయాలంటే అంత అద్భుతంగా రీసెర్చ్ చేయాలి. మనకు తెలిసిన విషయాల్ని చాలా ఈజీగా మనం చెప్పేస్తుంటాం. తెలియని విషయాల్ని కొంత రీసెర్చ్ చేస్తూ ఉంటాం. మనం ఒక సెషన్ చెప్తున్నామంటే ఆ సెషన్ని మనం హృదయానికి అట్టుకునే విధంగా, అంటే మనకి నిజంగానే దాని గురించి క్లియర్ కట్గా తెలియాలి. లేదు మనకి తెలిసిన వరకు చెప్పినా సరిపోతుంది. మనకి తెలిసినంత వరకు ఓపెన్ మైండెడ్తో దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ద్వారా మన వాయిస్ మాడ్యులేషన్ ని ఉపయోగించాలి. దాంట్లో వాయిస్ మాడ్యులేషన్ మనం యూజ్ చేస్తున్నప్పుడు నవరస భరితంగా ఉండాలి. ఎదుటి వారికి మన వాయిస్ ఇంట్రెస్ట్ గా ఉంది, బాగుంది అన్నప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాడా, లేకపోతే అంతటితో చాలరా బాబు వీడు భలే చెప్తున్నాడు, అసలు ఏ బోర్ కొట్టేస్తుంది బీభత్సంగా అనే విధంగా మనం చెప్తున్నాం. మన వాయిస్ లో టోన్స్ ఎలా ఉండాలంటే ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఎలా సాధ్యం అవుతుంది ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉండాలంటే? దీనికోసం మీ అందరికీ ఒక సాంగ్ నేర్పిస్తాను. నాతో పాటు మీరు ఫస్ట్ అయితే వినండి. సాంగ్తో ఎట్లా ఆకట్టుకుంటాం సార్, మీరు మరీ చెప్తున్నారు. నవ్వుతున్నారా? మీరు నవ్వు చూస్తేనే అర్థమైపోతుంది. పాటలు పాడుకోవడమా వాయిస్ మాడ్యులేషన్ అంటే? రైట్, సరే, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. నాకు తెలిసింది, నేను నేర్చుకున్న ఏదైతే పాట ఉందో ఆ పాట మీ అందరికి చెప్తాను ఫస్ట్. దాని తర్వాత మీరు కూడా నాతో పాటు పాడాలి. పాడతారా? ఆర్ యు రెడీ? బలవంతంగా నెడుతున్నారు పాపం హ్యాండ్స్. తప్పదు, నువ్వు వచ్చావు కాబట్టి ఈరోజు నువ్వు ఏం చెప్తే అది చెయ్యాలి కాబట్టి ఇంకా లాభం లేదు. మా హ్యాండ్ తీసి ముందు పెడతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ఓపెన్ మైండెడ్గా ఫ్రీగా అద్భుతంగా కనెక్టివిటీ ఇస్తున్నారు, కమ్యూనికేట్ అవుతున్నారు. ఫ్రెండ్స్, రిమైనింగ్ వారు ఫాస్ట్గా కెమెరా ఆన్ చేసుకోండి. ఒక చిన్న పాట నేర్చుకుందాం. ఇంతకీ పాటలు నేర్చుకోవడం ఇష్టమేనా మీకు? ఇది బలవంతంగా చెప్తున్నాడు కాబట్టి నేర్చుకో తప్పదు, ఏది చేద్దాంలే అని అనుకుంటున్నారా? ఇష్టమేనా పాటలు నేర్చుకోవడం? ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో పాటలు పాడుకున్నాం సార్, అంతాక్షరి అవన్నీ మేము చేసుకున్నాం. ఇప్పుడే ఆడొచ్చి ఇంట్లో వాళ్ళు చూసారంటే మామూలుగా ఉండదు. నువ్వు కోర్సు నేర్చుకుంటున్నావా, ఏది వేసలు వేస్తున్నావా అని అడుగుతారు కదా. సరే చూద్దాం. పీ పా పా టో, దీన్ని 3 సార్లు రిపీట్ చేయాలి. ఓకేనా? నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. పీ పా పా టో, పీ పా పా టో. రెడీ? పీ పా పా టో, పీ పా పా టో, పీ పా పా టో. కొంతమంది ఏం అబ్బాయి వాళ్ళ నోట్లో చందనం రావట్లేదు అసలు. ఇంట్లో చూస్తారు సార్, వద్దు సార్ మీరు చెప్పి. రైట్, సార్తో పాటు మనం కంటిన్యూ చేద్దాం చక్రపాణి గారితో. ఓకేనా? రెడీ? 1 2 థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బాబ్బా ఏం నవ్వుతున్నా. పాటలు నేర్పించేస్తున్నాడు సార్, ఏందో పిచ్చి పిచ్చి మాట్లాడేది పెడుతున్నాడు, అర్థం కావట్లేదు. రైట్, సో దాంతోనే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో వాయిస్ మాడ్యులేషన్, మనం అసలు ఎందుకు వాయిస్ మాడ్యులేషన్ మనం క్లియర్ కట్ గా తెలుసుకున్నాం. వాయిస్ మాడ్యులేషన్ లో, సో వాయిస్ మాడ్యులేషన్ లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటి? హెడ్జెస్ లో ఉంటాయి ఫ్రీక్వెన్సీస్. ఎవరో మీట్ చేస్తున్నారా? మీరు క్లోజ్ చేయండి. ఓకే, సో ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ హెడ్జెస్ లో ఉంటాయి. అవి లో హెడ్జ్ నుంచి హై హెడ్జ్కి ఉంటుంది. అంటే మనం మాట్లాడే మనకి వినబడదు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు చెప్తే వినబడదు. అప్పుడు మనకి ఏమైనట్టు? అది చెప్పకూడదు కాబట్టి ఇలా సైక్ చేస్తున్నా. కొన్ని సందర్భాలు అబ్బా చెవు పగిలిపోతుందా, ఏంద్రా బాబు ఎందుకంటే చెవు పక్కనే ఉన్నాడు, ఎందుకంటే చెవు అంత పెద్దగా చెప్తాం ఎందుకు అంటే లౌడ్నెస్ బేస్ చేసుకుని హెడ్జెస్ అనేది ఉంటుంది.
జనరల్ గా మనకైతే మానవుడికి 20 హెడ్జెస్ నుంచి 20,000 కిలో హెడ్జెస్ వరకు కూడా, 20,000 హెడ్జెస్ వరకు కూడా మనం వినగలుగుతాం. మరి ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎలా జనరేట్ చేయాలి, ఎప్పుడు జనరేట్ చేయాలి? ఎప్పుడు స్లోగా చెప్పాలి, ఎప్పుడు హై పిచ్ లో చెప్పాలి, ఎప్పుడు లో పిచ్ లో చెప్పాలి, ఎప్పుడు బ్యాలెన్సింగ్ చేయాలి, ఎప్పుడు ప్రాపర్ గా పాజెస్ ఇవ్వాలి. తెలుసుకుందాం. మరి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తే ఇంకంతే. మీరు పాజ్ ఇమ్మన్నారు కదా అని చెప్పి మీరందరూ కూడా వింటున్నారా ఇలా ఇస్తే ఎలా ఉంటుంది? పాజెస్ భలే ఉంటుంది కదా. ఇంకా మామూలుగా ఆడు మన దగ్గరికి వచ్చి కొట్టేస్తాడేమో అని కొట్టేసి అంత కోపం వచ్చేస్తుంది. సో పాజెస్ ఇస్తే మనం ప్రాపర్ గా పాజెస్ ఇవ్వాలి. అసలు మనం పాజెస్ ఎందుకు ఇవ్వాలి ఏంటి తెలుసుకుందాం. దానికంటే ముందు పీపా పాట ఏంటో తెలుసుకుందాం. పి అంటే పిచ్, పి అంటే పిచ్. కొన్ని సందర్భాల్లో పిచ్ అసలు ఇంతకీ నాకు ఒక విషయం చెప్పండి. మీరందరూ చాట్ బాక్స్ లో చాట్ చేయండి. మీ ఇంట్లో ఎవరు గట్టిగా మాట్లాడతారు? నిజం చెప్పాలి. నేను మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కుంటాను కూడా. మీరు కరెక్ట్ చెప్పారో అబద్ధం చెప్పారో తెలిసిపోతుంది నాకు. మా వైఫ్ అండి, నేనే. సౌమ్య గారు, ఓ ఇంకా నేనే. శ్రీనివాస్ గారు, ఐయామ్ భూపతి గారు, ఐయామ్ మై వైఫ్ లక్ష్మి గారు, అడికల పెరుము గారు, మీ మా అమ్మ. మీరు అబద్ధం చెప్తారు, నేను చెప్పేస్తాను. చూడండి ఎట్లా చెప్తాను, ఐడెంటిఫై చేయగలుగుతాను. ఇంకా చాట్ బాక్స్ 4 ఉన్నారా? మీ సార్ అది గోపాల్ శ్రీకాంత్ గారు, మై వైఫ్ శ్రీను గారు, శాంతి కుమారి గారు, నేను, అన్వేష్ గారు, నేనే. మా నాన్న, ఓ నేను మా వైఫ్, ఆ రెండే ఎక్కువ వస్తుంది దీంట్లో. నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను చెప్పమంటారా? మీరు అందరూ చాలా మంది అబద్ధం చెప్పారు. మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు బాగా పెద్దగా అరుస్తారు. నేను మా వైఫ్ అనుకున్నారు కానీ మీ పిల్లలు మర్చిపోయినట్టున్నారు మీరు. అవునా కదా? రెగ్యులర్గా అరిసేది మీరు కానీ మీ వైఫ్ కానీ అరుస్తుంటారు, పెద్దగా మాట్లాడుతుంటారు. బట్ వాళ్ళ పిచ్చి వేరే విధంగా ఉంటుంది. అబ్బా ఏం పిచ్చిరా బాబు, బాబా. అవునా? చాలా మంది అయితే మా వైఫ్ అన్నారు. మీకు మీ వైఫ్ మీద ప్రేమ ఉంది కాబట్టి మీ వైఫ్ అని పెట్టేసి ఉంటారులే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో పిచ్ ఎంత గట్టిగా ఉంటే అది పిచ్. హై పిచ్ అండ్ లో పిచ్ రెండు ఉంటాయి దీంట్లో. సో హై పిచ్ అండ్ లో పిచ్. హై పిచ్ ఎప్పుడు ఉపయోగించాలి, లో పిచ్ ఎప్పుడు ఉపయోగించాలి తెలుసుకుందాం. మరి మీరు చెప్పండి, ఎవరు చెప్తారు? హై పిచ్ ఎప్పుడు ఉపయోగించాలి, లో పిచ్ ఎప్పుడు ఉపయోగించాలి? పర్లేదు, సౌమ్య గారు చెప్పండి. అదే సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. యా మేడం. సార్ హై పిచ్ ఎప్పుడు వాడతామంటే ఏదైనా సర్ప్రైజింగ్ గా చెప్పాలన్నా కానీ, ఓకే, లేకపోతే ఇంకేందో మంచిగా క్లియర్ కట్ గా అర్థం అవ్వాలన్నా కానీ కొంచెం హై పిచ్ గా. వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా చెప్తారా హై పిచ్ గురించి డిఫరెంట్ గా? సార్ ఏదన్నా మోటివేషనల్ గా కానీ ఇన్స్పిరేషనల్ మాట్లాడినప్పుడు హై పిచ్ వాడతాం. సూపర్ అండి, సూపర్. ఇంకో కొత్త విషయం. ఖచ్చితంగా అన్నప్పుడు సార్ పిచ్ అనేది కొంచెం హైగా ఉండాలి. ఖచ్చితంగా అన్నప్పుడు ఖచ్చితంగా అంతేనా? లేదు సార్, మరి అంత కాదు. ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకా లో పిచ్ ఎవరు చెప్తారు? లో పిచ్
కోపంగా ఉన్నప్పుడు హై పిచ్. రైట్ మల్లేష్ గారు, వెరీ గుడ్. హ్యాండ్ రైజ్ చేశారు. సీన్ గారు చెప్పండి సార్. సీన్ గారు. సార్ సీన్ గారు మీకు ఓపెన్ అవుతుందా, అన్మిట్ అవుతుందా? సార్ పిచ్ అన్న లౌడ్నెస్ అన్న ఒకటేనా సార్ సేమా, లేకపోతే లౌడ్నెస్ వేరు పిచ్ వేరా? రెండు ఒకటే సార్. ఓకే సార్, అదే థ్యాంక్ యూ సార్. అదే లో పిచ్ ఎప్పుడు వాడాలి మీరు చెప్పగలుగుతారా? లో పిచ్ అన్నది కొంచెం ఏదన్నా అండర్స్టాండ్ చేయించాలంటే ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు లో ఓకే. పిచ్ వాడుతున్నాను సార్. ఒక ఇన్స్పిరేషన్ చేయాలన్నప్పుడు హై పిచ్ వాడుతున్నాను. ఓకే 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ పిచ్. సో ఏదైనా సరే మనం ఎదుటి వారికి దూరంగా ఉన్నప్పుడు మనం కొంచెం గట్టిగా అరుస్తాం. మనం ఏదైనా గ్రౌండ్లో ఉన్నప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం? రే ఇటు రారా, ఎక్కడ ఉన్నాడు దూరంగా, రే ఇటు రారా, వస్తాడా వస్తాడా, రే ఇట్రా. అది కూడా సరిపోదు కొన్ని సందర్భాల్లో, అడిగి వినపడదు, 4-5 సార్లు చెప్పాలి. లేదు ఒక పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మన భారతదేశం గర్వించదగ్గ దేశంగా మారాలంటే సో హై పిచ్ లో ఉండడానికి, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలన్నా, లేకపోతే మన వాయిస్ తో అందరూ మిస్మరైజ్ అయిపోయి దాని ద్వారా అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలియవలసిన ఇన్ఫర్మేషన్, మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అందరికీ తెలియవలసిన ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మనం పిచ్ పెంచుతాం. లో పిచ్ ఎప్పుడు ఇస్తుందండి? సాడ్ న్యూస్ చెప్పాలన్నా ఏదని చెప్పాలి, దగ్గరగా ఉన్నాం. వండర్ఫుల్. సాడ్ న్యూస్ కూడా రే ఆడు పోయాడట్రా అని గట్టిగా అరిస్తే పిచ్చోడు అంటారు. ఎవరు రాయుడు, అది అసలు అబద్ధం అనుకుంటారు ఫస్ట్, అవునా? సో ఏదైనా సరే సీక్రెట్ గా చెప్పాలి, వేరే వాళ్ళు ఎవరికి వినపడకూడదు, కొంచెం నెమ్మదిగా చెప్పాలి. పర్వాలేదు చెప్తే సరిపోతుంది అన్నప్పుడు మనం కొంచెం లో పిచ్ లో చెప్తాం. సో దీంట్లో వచ్చేసి టోటల్ గా 4 ఉంటాయండి. పిచ్ వాయిసెస్ 4 ఉంటాయి, 0 to 4. 0 అంటే ఇంక మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. గాసిప్స్, రైట్, గాసిప్స్, గుసగుసలు. 0 అన్నారు అనుకోండి ఇంకేం ఉండదు, అసలు సౌండ్ రాదు, గుసగుసలు అంతే, ఇంకంతే సౌండ్ వస్తుంది. ఇంకా చెవిలో కొరికేస్తా ఉంటారు, ఏంటో గుసగుసలు చెవిలో కొరికేస్తా ఉంటారు. ఇంకెవరు పక్కన అసలు ఆడికి కూడా వినపడదు కొన్ని సందర్భాల్లో. ఆ వినేవాడు కూడా అరే కొంచెం పెద్దగా చెప్పారు, ఇంత అన్నం పెడతారు, వినపట్లేదురా. ఇక 1 అంటే చెవిలో చెప్పక్కర్లేదు, పక్క పక్కన కూర్చుంటారు ఇద్దరు. రాసుకోండి కావాలండి, 0, 1, 2, 3, 4. సో పీపీటీ షేర్ చేస్తే కొంచెం డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఎక్కడ అని డైవర్ట్ అవుతుంది మైండ్ అనే ఉద్దేశంతో పీపీటీ షేర్ చేయట్లేదు. పీపీటీ కావాలా, ఇట్లా కంటిన్యూ చేయమంటారా? మాట్లాడుకుంటా చెప్పుకుందామా? రైట్, ఇలాగనే కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయండి సార్, ఏమైనా డౌట్ వస్తే మధ్యలో అడుగుతాం. వండర్ఫుల్. సో 0 అంటే గాసిప్స్, గుసగుసలు. 1 పార్ట్నర్, పక్కనే మన పార్ట్నర్ ఉన్నారు. పార్ట్నర్ అంటే ఎవరు? వైఫ్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. వాళ్ళకి మాత్రం వినబడితే సరిపోతుంది అనేటప్పుడు మాట్లాడితే దట్ ఈస్ 1. 2 లెవెల్స్ అనమాట. ఈ 1, 0, 1, 2 ఏంటి సార్ ఇవి? ఏమైనా ర్యాంక్లా? లెవెల్స్ ఆఫ్ వాయిస్. 2 ఒక రూమ్ లో ఉన్నాం, కొంచెం పెద్దగా చెప్పినా పర్వాలేదు, వేరే వాళ్ళకి వినబడినా పర్వాలేదు అనుకున్నప్పుడు మనం లెవెల్ని కొంచెం పెంచుతాం, దట్ ఈస్ 2. 3 లెక్చరర్స్ మాట్లాడతారు కదా, మొత్తం అందరికీ వినబడే విధంగా. లెక్చరర్స్ ఎలా మాట్లాడతారు? అందరికీ వినబడాలని కొంచెం గట్టిగా మాట్లాడతారు కదా. ముందు ఉన్న 2-3కే కాదు, లాస్ట్ లో ఉన్న 100వ మెంబర్ కూడా వినబడే విధంగా గట్టిగా మాట్లాడతారు. సో దట్ ఈస్ లెవెల్ 3. మళ్ళీ మీరు అందరూ చెప్పాలి అడిగినప్పుడు. 0 లెవెల్ అంటే ఏంటి, 1 లెవెల్ అంటే 2 లెవెల్ అంటే ఏంటి. 4 లెవెల్ ఏంటి? ఇప్పుడు ఎవరు చెప్తారు 4 లెవెల్ ఏంటి? స్పీకర్ స్టేజ్ మీద సార్ ఎక్కడ మేడం? గట్టిగా అరవడం సార్. రైట్, గట్టిగా అరవడం. అదే ఎక్కడ యూజ్ చేస్తామంటున్నాను.
ఎక్కడన్నా ప్రమాదంలో ఉన్నప్పుడు సార్. ప్రమాదం అన్నాడు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ మీద ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్పారు. సో స్టేజ్ మీద ఉన్నప్పుడు అంటే ఈజ్ ఈక్వల్ టు టీచర్స్ కూడా అలాగే చెప్తారు కాబట్టి దట్ ఈస్ 3 సరిపోతుంది. 4 అంటే ఇంక ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనం ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు. లౌడ్గా అట్లా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. మన దగ్గర ఉన్న శక్తిని మొత్తం ఉపయోగించి, మన కంఠంలో ఉన్నటువంటి బలాన్ని మొత్తం ఉపయోగించి బిగ్గరగా అరవడం. ఎమర్జెన్సీ అరవలేదు. ఏమండి సతీష్? ఎమర్జెన్సీ టైం సార్, ఎమర్జెన్సీ టైం. ఎమర్జెన్సీ టైం, వండర్ఫుల్, ఎక్సలెంట్, కరెక్ట్. ఎమర్జెన్సీ టైం. ఎమర్జెన్సీ టైంలో మనం మాట్లాడేది లెవెల్ 4. సో పిచ్ గురించి మనం తెలుసుకున్నాం. సిచ్యువేషన్స్ ని, ఎమోషన్స్ ని చూపిస్తుంది పిచ్. మన పిచ్ బట్టి అర్థమైపోతుంది ఆడ ఏ మూడ్ లో ఉన్నాడు, వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారు. ఇంట్లో మీ వైఫ్ పిచ్ తెలిసిపోతుంది ఏ మూడ్ లో ఉన్నారు. రైట్? సో పిచ్ ఈజ్ రిప్రజెంటింగ్ అవర్ మూడ్. మనం పాజిటివ్ మూడ్ లో ఉన్నామా, నెగిటివ్ మూడ్ లో ఉన్నామా కూడా తెలుస్తుంది. దాంట్లో ఉన్న వైబ్రేషన్ బట్టి, ఆ స్వీట్నెస్ ని బట్టి అర్థమైపోతుంది ఎలా ఉన్నారు అనేది. పిచ్ పాజ్. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ ది పేజ్. పీ పా. పీ అయిపోయింది, పిచ్ అయిపోయింది. నెక్స్ట్ పాజ్. సారీ పేజ్. పాజ్ కాదు, పేజ్. పేజ్ అంటే ఏంటంటే మనం మాట్లాడే పదాల యొక్క స్పీడ్. పిఎస్ఈ పేజ్. పిఎస్ఈ పేజ్. మనం మాట్లాడే పదాల యొక్క స్పీడ్. కొంతమంది మాట్లాడుతుంటారు, రే అంటే ఏం అర్థం కాదు అసలు. ఎంత స్పీడ్గా మాట్లాడేస్తారంటే అంత స్పీడ్గా మాట్లాడేస్తారు. మనకి అసలు అర్థమే కానంత స్పీడ్గా మాట్లాడేస్తారు. అంటే పేజ్లో దాంట్లో ఎన్ని వర్డ్స్ ఉపయోగిస్తున్నాం మనం, సో మనం వర్డ్స్ ఎన్ని ఉపయోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం నిదానంగా చెప్పాల్సినప్పుడు 1 minute మనం ఉపయోగించవలసిన వర్డ్స్ని తగ్గించాలి. లేదు ఇంకా స్లోగా మీరు చెప్పవలసిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ స్పీడ్ని తగ్గించుకోవాలి. సో మనకి ఎందుకు అసలు ఇంత అవసరం ఏంటి, ఇంత డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి వాయిస్ మాడ్యులేషన్, పిచ్, పాజ్, పేజ్, టోన్ గురించి అంటే మనం ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో మనకి తెలియాలి. ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెషన్ ఒకే విధంగా డ్రైవ్ చేయకూడదు. అక్కడ మాట్లాడుతున్న భావాల్ని అనుగుణంగా మనకి కనీసం 4 వెరైటీస్ ఆఫ్ పిచ్ లో కావచ్చు, పేజ్ లో కావచ్చు, టోన్ లో కావచ్చు, దేంట్లోనే సరే మినిమం 4 వెరైటీస్. నిదానంగా చెప్పాలంటే మనం ఎట్లా మాట్లాడాలి, లేదంటే చాలా స్పీడ్ గా చెప్పాల్సిన విషయం, చాలా క్విక్ గా డెలివరీ చేయాల్సిన విషయం, అప్పుడు మనం ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనకి తెలియాలి. కాబట్టి ఫాస్ట్ గా మాట్లాడవలసిన మాటలు ఏవైతే ఉన్నాయో 1 minute స్పీడ్ గా మాట్లాడేదాన్నే పేజ్ అంటారు. మీరు చాలా పొడిగా మాట్లాడుతారు అనుకోండి, డీటెయిల్ గా, అంటే మీరు ఎక్కడన్నా సరే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు, మీ ఇంట్లో టీవీ గురించి ఆన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు. సో రిమోట్ ఆన్ చేసిన తర్వాత అక్కడ కింద డౌన్ సైడ్ లో ఒక యాప్ ఉంటుంది, అలా చెప్తామా, కింద ఆన్ చేసి మొత్తం డౌన్ యాప్ ఉంటుంది, ఆ డౌన్ ఆప్ కొట్టిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ క్లిక్ చేసిన తర్వాత అది పెట్టేసుకోవాలి, అలా మాట్లాడదా? స్లోగానే నిదానంగానే చెప్పాలి కదా, దాంట్లో వర్డ్స్ని స్పీడ్గా చెప్పకూడదు కదా. సో దిస్ ఇస్ స్పేస్. పాజెస్. అసలు ఏంటి పాజెస్? పాజ్, పిఏయుఎస్, పేజ్, పాజ్. పాజెస్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు పాజెస్ అంటే ఏంటి? మెల్లమెల్లగా చెప్పడం సార్. మెల్లమెల్లగా చెప్పడం. రైట్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరు చెప్తారండి?
ఎస్ శ్రీనివాస్ గారు కెమెరా ఆన్ చేసుకుని చెప్తే చాలా సంతోషం. మధ్యలో కెమెరా విరామం ఆన్ ఇవ్వండి చేశారు సార్. అంటే ఏమన్నారు శ్రీనివాస్ గారు? శ్రీను గారు పాజ్ అంటే స్లోగా చెప్పడం సార్, తప్పించి చెప్పడం అన్నట్టు. ఆ, లేదు సార్, నేను కూడా వింటే విషయం మధ్యలో చిన్న గ్యాప్ ఇవ్వడం అనమాట. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. యా సురేష్ గారు, శ్రీనివాస్ గారు, సురేష్ గారు, శ్రీను గారు సార్ అదే సార్ చెప్పారు సార్, పదానికి గ్యాప్ ఇవ్వడం సార్. పదానికి అవును. శ్రీకాంత్ గారు, శేషారెడ్డి ఇది అన్ని ఎస్లే వస్తున్నాయి అంతా. అర్థమయ్యేలాగా చెప్పడం సార్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆగి అంటే సార్ ఓవరాల్ గా అదే మీనింగ్ వస్తుంది, ఆగి చెప్పారు. ఏం సార్ సత్యరాజ్ గారు అందరూ ఎస్లే వస్తారు, నేను రాకపోతే ఎట్లా అసలు కుదరట్లేదే. ఒక పూర్తి వాక్యాన్ని చెప్పడంలో మధ్యలో ఆపి చెప్పడాన్ని పాదండి సార్. ఒక అర్థవంతమైన వాక్యాన్ని చెప్పడంలో మధ్యలో గ్యాప్ ఇస్తూ చెప్పడం పాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ చాలా అద్భుతంగా ఫ్లోలో ఉన్నారు. చాలా చాలా సూపర్. ఇలా కనుక మీరు ఒక స్పీకర్కి రెస్పాన్స్ నేను కన్ఫ్యూజ్ అయిపోతాను కదా, రెస్పాన్స్ ఇస్తే అదృష్టం. యా అన్వేష గారు చెప్తారు మీరు ఏమన్నా? యాక్చువల్లీ పాజ్ అనేది మనం ఎక్కువ స్టోరీ టెల్లింగ్ లో యూజ్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా సార్. వండర్ఫుల్. ఒక ఎమోషనల్ గా వెళ్ళి దాన్ని డ్రాప్ చేయడం కోసం ఒక పాజ్ ఇవ్వడం, అలా చేసినప్పుడు స్టోరీ టెల్లింగ్ లో చాలా కనెక్టివిటీ ఉండడం కోసం యూజ్ చేస్తాం ఒక సీన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ వండర్ఫుల్. మీరు చెప్పిందంతా కరెక్టేనండి. ఆల్మోస్ట్ అందరికీ మనకి దాని మీద సాధన చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వాయిస్ మాడ్యులేషన్, పిచ్ పాస్ చేస్తూ. సో పాజెస్ ఏంటంటే ఎఫెక్టివ్ గా పాజెస్ ఇవ్వాలి. మనం ఎఫెక్టివ్ గా పాజెస్ ఎందుకు ఇవ్వాలి? మనం ఏదో ఒకటి దాని గురించి చెప్తున్నాం, హ్యాబిట్ గురించి చెప్తున్నాం, మెమరీ గురించి చెప్తున్నాం, సినారియోస్ గురించి చెప్తున్నాం. అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి మనం చెప్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా పాజెస్ ఇవ్వాలి. ఇలా పాజెస్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎదుటి వారికి క్యూరియాసిటీ మొదలవుతుంది. మీరు ఒక హ్యాబిట్ గురించి చెప్తున్నారు, హ్యాబిట్ గురించి చెప్తున్నప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత పాజ్ ఇవ్వడం ద్వారా నెక్స్ట్ ఏంటి, ఇలా చేస్తే ఏం జరుగుతుంది, లేదు మీరు ఏదో స్టోరీ చెప్తున్నారు, అనగనగా ఒక ఊర్లో ఒక రాజు, ఆ రాజు ఏం చేశాడు, అసలు వాళ్ళకి ఇంకా క్రియేటివిటీ థింకింగ్ పెరుగుతుంది అనమాట. థింకింగ్ పెరగడం ద్వారా మన దగ్గర నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అనే ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. నిన్న ఎవరు వచ్చారు అని అసందర్భంగా మనం కనుక పాలసీ ఇచ్చామనుకోండి ఏమవుతుంది? సస్పెన్స్ క్రియేట్ అవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక పర్ఫెక్ట్ గా పాజ్ అవుట్ చెప్తాను చూడండి, అది మీకు ఏమనిపించిందో మీరు సేమ్ యాజ్ రిపీట్ చేయాలి. ఓకేనా? రెడీనా? అస్తమాన్ని ఇలా ఎందుకు పెడుతున్నాం అంటే మీ తమ్ముడు, కొంతమంది తమ్ములు ఉన్నాయి లేదు చూద్దామని చూస్తున్నా, వాళ్ళు ఏమో పాపం కెమెరా ఆఫ్ చేసుకుని కూర్చున్నారు, వాళ్ళు చూద్దాం అనుకుంటే. సరే, కరోనా వచ్చా మీకు తెలుసా? మీకు కరోనా మీకు వచ్చిందని నేను అడగట్లేదండి. కరోనా మీ అందరికీ గుర్తుందా? సో దానికి సంబంధించి ఒకటి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మీకు ఏం అర్థమైందనే చెప్పండి. మాస్కు లే కొండలోనికి రాకూడదు. నేను మళ్ళీ చెప్తాను, ఒక్క నిమిషం. నేను చెప్పింది యాజ్ ఈజ్ చెప్పాలి మీరు. నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, నేను చెప్పిందే యాజ్ ఈజ్ చెప్పాలి. మీకు ఏమనిపించిందో మీ భావన కూడా తెలియజేయాలి. మాస్కులే సేమ్ యాజ్ ఈజ్ చెప్పాలి. మళ్ళీ మీరు మళ్ళీ మొత్తం దాన్ని క్లబ్ చేసి ఇలా చెప్పడం కుదరదండి. మాస్కులే కొండలో నీకి రాకూడదు. శ్రీకాంత్ గారు బాగా కష్టపడుతున్నారు, ఏంటేంటో ఇట్లా పెడుతున్నారు. ఇంకా నేను పక్కన ఏదైనా ఉంటే తీసుకొని చూపిస్తారేమో నాకు డౌట్ వచ్చేసింది. ఒక్క నిమిషం శ్రీకాంత్ గారిని అడుగుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. శ్రీకాంత్ గారు చెప్తారా? ఎందుకంటే చాలా కష్టపడిపోతున్నారు మీరు. సేమ్ యాజ్ ఈజ్ చెప్పాలి.
అన్మిట్ చేసుకోవాలి ఫస్ట్. అన్మిట్ చేసుకుని ఎట్లా చెప్పేస్తారు అమ్మా? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి వెళ్ళిపోదాం అనుకున్నారా? బాడీ లాంగ్వేజ్ చూపిద్దాం అనుకున్నారు నాకు. వాయిస్ మాడ్యులేషన్ ఈరోజు. శ్రీకాంత్ గారు అన్మిట్ అవ్వట్లేదు. 10 రూల్ నెంబర్ 10. సార్ మిగిలిన వాళ్ళు అన్మిట్ చేసుకోకండి. శ్రీకాంత్ గారు ఏమవుతుంది? శ్రీకాంత్ గారికి అవ్వట్లేదు. ఓకే. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు సార్. నేను చెప్పింది చెప్పండి ఒకసారి. ప్రశాంత్ గారు. ప్రశాంతేనా? సార్ నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్పాలి. మాస్కులే రాకూడదు. మాస్కులే రాకూడదా? నేను చెప్తా సార్. ఒక నిమిషం నేను అడుగుదాం ప్రశాంత్ గారిని, ఆయన క్లారిటీ అడుగుదాం ఫస్ట్. మాస్కులే రాకూడదా? వాట్? మాస్కులేనికి రాకూడదు. మాస్కులేనికి రాకూడదు సార్. అయితే మీరు సరిగ్గా వినలేదు. సార్ నేను పాజెస్ ఇమ్మన్నాను అంతే, మిమ్మల్ని లేపేమల్లా. మీరు కొంత సమాచారాన్ని లేపేశారు దాంట్లో. చక్రపాణి గారు చెప్తారా మీరు? ట్రై చేస్తాను. నేను చెప్పింది చెప్పాలి. అదే మాస్ లే కుండా లోనికి రాకూడదు. మీకు ఏమర్థమైంది దీన్ని నేను చెప్పింది? నేను మీకు చెప్పాను, ఇదే యాస్ ఇట్ ఈజ్ మీకు చెప్పాను. మీకేమర్థమైంది? అర్థం అవడానికి మాస్క్ లేకుండా లోనికి రాకూడదు అన్నది ఇచ్చారు కాబట్టి. మీరు ఇంటెలిజెంట్ కాబట్టి మీకు అర్థమైంది కాబట్టి మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ. ఇంకెవరు చెప్తారు? డిఫరెంట్ గా చెప్పాలి. చెప్తా సార్. చెప్పండి. మాస్క్ లేకుండలో కూడదు. అంటే మీకు ఏమర్థమైంది? మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. నేను చెప్పింది ఏంటంటే మాస్కులే కొండలోనికి. ఇందాక ఇలా అన్నారు. ఆయనకి అనుభూలు అవ్వట్లేదు అంట. బాగా చెప్తారేమో అనుకున్నాను నేను. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. కుండలోనికి రాకూడదు. వండర్ఫుల్. ఎవరు చెప్పారండి? శ్రీకాంత్ గారు. అన్మిట్ చేసుకోగలిగారు మీరు. మీ పిక్చర్ కనబట్లా. ఒకసారి మీరు చేసి చూపించండి. ఇందాక ఇలా ఏదో చేసేస్తారు మీరు. మాస్క్ లోనికి కుండ రాకూడదు. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి తెలిసింది కాబట్టి బాగానే ఈజీగా ఐడెంటిఫై చేసేయగలుగుతాం. లేదు మనకి తెలియని కొత్తది అనుకోండి, అసలు మనకి ఇంతవరకు కరోనా గురించి మనకి ఐడియా లేకపోతే ఇదే మనకి పెడితే ఏమర్థమవుతుంది మనకి? ఇదేంట్రా మాస్క్ అంటాడు, కొండ అంటాడు, లోనికి రాకూడదు అంటాడు, ఒక బయట ఏమైనా కొండలు ఉంటాయేమో కొనుక్కుని రావాలేమో అనిపిస్తుంది. అవునా? సో ఎఫెక్టివ్ పాజెస్ అన్నారు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మనం పాజెస్ ఇస్తే, మనం సెషన్ చెప్తున్నప్పుడు ఎక్కడంటే అక్కడ కనుక పాజెస్ ఇస్తే ఏమవుతుంది? ఇలాగే గందరగోళం అయిపోతుంది. సో లాంగ్ పాజెస్ అంటే కొంచెం గ్యాప్ పెట్టాలి. మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి చెప్తున్నప్పుడు లాంగ్ పాజెస్ ఇవ్వాలి. లాంగ్ పాజెస్ ఇవ్వకుండా మీరు షార్ట్ పాజెస్ ఇచ్చారనుకోండి, ఎమోషనల్ కనెక్ట్ చేసేటప్పుడు షార్ట్ పాజెస్ ఇస్తే ఏమవుతుంది? బాగానే ఉంటుంది. బట్ లాంగ్ పాజెస్ ఇవ్వడం ద్వారా ఎమోషన్ కొంతసేపు క్యారీ అయ్యి నెక్స్ట్ మీరు ఏమైతే ఎమోషన్స్ లోకి మారి చెప్తూ ఉంటారో ఆ ఎమోషన్ లోకి ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ట్ పాజెస్ క్యూరియాసిటీగా మీరు ఏం చెప్తున్నారు, క్యూరియాసిటీ ఎక్కువ చెప్తున్నప్పుడు మీరు ఎక్కువ లాంగ్ పాజెస్ ఇచ్చేసారనుకోండి, ఇంక గందరగోళం అయిపోతుంది. కదా? సో ప్రాపర్ గా మనం పాజెస్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాజెస్ ఇవ్వాలి, బట్ ఎఫెక్టివ్ గా పాజెస్ ఇవ్వాలి మనం. సో టోన్ అంటే ఏంటి? ఏం మళ్ళీ కెమెరాలో ఆగిపోతున్నాయి పాపం కొంతమంది. స్వరం, గొంతు, స్వరం, ఇంకా వాయిస్. వండర్ఫుల్. ఇంకా శ్రీను గారు, అరకొండ శ్రీను గారు జర్నీ చేస్తున్నట్టు. స్వరమేనా? ఓకే, వండర్ఫుల్. కొత్తగా ట్రై చేయండి. ఇంకా ఎవరన్నా? టోన్ అంటే ధ్వని. వండర్ఫుల్. ఇంకా రాగం సార్.
గొంతు సూపర్ అండి, రాగం. సూపర్ సూపర్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారు, వండర్ఫుల్. ఇంకా సార్ చెప్పండి, లక్ష్మీనారాయణ చెప్తారా? పలుకులు. రింగ్ టోన్. రింగ్ టోన్ సార్. రింగ్ టోనా? మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ కాదు, అసలు అవుట్ ఆఫ్ ది మైండ్ ఉపయోగించారు. వండర్ఫుల్, సూపర్ సూపర్, ఎస్ కరెక్టే. టోన్ అంటే అంతే కదా, రింగ్ టోన్. మీరు చెప్పిన దాంట్లో ఆల్మోస్ట్ 90% ఆన్సర్ ఉందండి. వండర్ఫుల్. ఇంకా పలుకులు మనం మాట్లాడే స్వరపేటి. స్వరపేటిక. గానం. ఎస్, మీరు చెప్పిన ఆల్మోస్ట్ గానం సార్, గానం. యా గానం, రైట్. మీరు చెప్పిన ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా చెప్పారు. సూపర్ చెప్పారు. ఏంటి ఆల్రెడీ రీసెర్చ్ చేసి వస్తున్నారా ఏంటి మీరు టాపిక్ చెప్పే ముందే? ఈరోజు ఈ టాపిక్ ఉండబోతుంది, అసలు దాని గురించి ఏదో కొద్ది గొప్ప నేర్చుకోండి. వండర్ఫుల్ అండి. ఇన్ కేస్ రీసెర్చ్ చేయకపోతే రోజు అలా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత మీకు కూడా కొంత అవగాహన వస్తుంది బిఫోర్ దట్ సెషన్ ముందే. ఈరోజు మనకి పోస్టర్ వచ్చిన వెంటనే అసలు ఈ పోస్టర్ ఏంటి, చాట్ జీపీటీ ఉపయోగిస్తున్నారు మీరు ఇంతకీ? ఒక ట్రైనర్, ఒక స్పీకర్ ఖచ్చితంగా చాట్ జీపీటీ ఉపయోగించాలి. దాంట్లో కొట్టి మీరు కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోండి. ఇక్కడ సేమ్ యాజ్ ఈజ్ అలా చెప్తున్నప్పుడు మీకు చాలా ఈజీగా కనెక్టివిటీ అయిపోతుంది. అండ్ ఆల్సో మీరు కూడా ఫీల్ అవ్వండి, ఐఎమ్ ఆల్సో ఏ స్పీకర్, ఐఎమ్ ఆల్సో ఏ ట్రైనర్. ఒక ట్రైనరు చెప్పే దాంట్లో ఎందుకు చెప్తున్నాడు, ఆ వెయిటేజ్ గా ఎందుకు ఇంతసేపు దాని గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఎందుకు మనకి ఇంత డీటెయిల్ గా దాని గురించి చెప్తున్నారు, ఈ లో అంటున్నాడు ఏంటి, హై అంటున్నాడు ఏంటి అనేది మనం నేర్చుకున్నప్పుడు పార్టిసిపేట్ గా నేర్చుకుంటే మనకు కొంత తెలుస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం కూడా ఒక ట్రైనర్ గా, ఒక స్పీకర్ గా కనుక కనెక్ట్ అయి తెలిస్తే మనం ఏ విధంగా మనల్ని మాడ్యులేట్ చేసుకోవాలి, సో మనల్ని మనం ఏ విధంగా మాడ్యులేట్ చేసుకుని రెడీగా ఉండాలి యాజ్ అ స్పీకర్ గా, మనకి రేపు కనుక సెషన్ వస్తే ఎలా రెడీగా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ మీ అందరూ కూడా అదే థింక్ తో ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని ఇంత అద్భుతమైనటువంటి ఆన్సర్స్. ఫస్ట్ ఏదో ఒక ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. అమ్మో అది తప్పేమో, ఎలా ఇలా చెప్తే ఎలా అనే థింక్ లో కనుక ఉంటే మనం అక్కడే ఉండిపోతాం. సో ఆలోచన శక్తి ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడైతే ఆన్సర్, ఏదో ఒక ఆన్సర్ చెప్పడానికి ఎదుటి వారికి ప్రయత్నిస్తుంటామో, ఆ ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇది కాకపోతే ఇంకోటి 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 వన్ ఆఫ్ ది టైం, ఒక టైంలో ఏమవుతుంది మనం కరెక్ట్ గా దానికి సింకరణ అయ్యే విధంగా మన ఆలోచన శక్తి పెరుగుతుంది. ఎస్, టోన్ అందరూ కరెక్ట్ గా చెప్పారు. రింగ్ టోన్ అన్నారు, రైట్. ఇంచుమించు అంతే. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి రింగ్ టోన్ ఎలా ఉంటుంది? అబ్బా కఠోరంగా ఉందిరా బాబు ఈ రింగ్ టోన్ అంటారా? భలే ఉంది రింగ్ టోన్, అబ్బా కాల్ చేస్తుంటే భలే వస్తుంది, ఏదో సాంగ్ వస్తుంది, వండర్ఫుల్ గా ఉంది, వినసొంపుగా ఉండడం. సో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వారికి వినసొంపుగా ఉండాలి, హాయిగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. మనం మాట్లాడే మాటలకి మంత్రముగ్ధుడై ఉండాలి. అలా మన స్వరం అన్నారు, ధ్వని అన్నారు, రైట్. మన స్వరాన్ని, మన పలుకుల్ని ఆ విధంగా మార్చాలి. ఎలా సాధ్యం అవుతుంది? అది సాధ్యం అవుతుందా ఇంతకీ? మనం రెగ్యులర్ గా మాట్లాడుతున్నాగా, మనం మాట్లాడుతుంది ఎదుటి వారికి అర్థం అవుతుంది, కమ్యూనికేట్ అవుతుంది, బాగానే ఉంది, లేదా బాగాలేదా? సార్ నాకు ఒక విషయం చెప్పండి, మీకు చాట్ బాక్స్ లో చాట్ చేయండి. మీకు చాలా కష్టమైన ప్రశ్న అడుగుతున్నాను నేను, చాలా చాలా కష్టమైన ప్రశ్న. అందరూ సమాధానం చెప్తారు, మేబీ కరెక్ట్గా చెప్తారు, బట్ చూద్దాం అసలు ఎంతమంది టైప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వినబడుతుంది అందరికి? వినబడుతుంది సార్. సూపర్ సూపర్ సూపర్. ఇట్లా సైక్ చేయండి అంతే, ఇట్లాగే ఇట్లాగా మాట్లాడమన్నప్పుడు మీరు మాట్లాడండి, మిగిలిన టైంలో మ్యూట్ చేసుకుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బద్రీనాథ్ గారు, బండారి లక్ష్మీనారాయణ గారు, మీరు మ్యూట్లో లేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మీకు నేను అడిగే ప్రశ్న ఏంటో చెప్పానా? చాలా కష్టంగా ఉంటుందని చెప్పాను కదా, కష్టంగా ఉందని చెప్పానా? కష్టపడకండి. మీకు ఎవరి గొంతు అంటే బాగా ఇష్టం? సరే, దాని మీరు బాగా చెప్తున్నారు సార్, మీ గొంతు బాగుంది సార్, అలా చెప్పకండి. నిజంగా మీ హార్ట్ఫుల్ ఎవరి పేరు అయితే అంతకుముందు నుంచి ఉంటుందో, మీరు నిన్న మొన్న నుంచి నన్ను చూస్తున్నారు, అంతకుముందు నుంచి ఎవరి ఉందో అసలు గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుని చాట్ బాక్స్ లో చాట్ చేయండి. శ్రీకాంత్ గారు ఇప్పుడు ఇందా కదా, కోకిల, సౌమ్య గారు, శ్రియా ఘోష్, శ్రీనివాస్ గారు. ఏంటి సార్ మీరు మరి చెప్పాను కదా ఇప్పుడే నా పేరు పెట్టకండి అని. మై ఫ్రెండ్ నరసింహ్ గారు, మై ఫ్రెండ్ శ్రియా గోయల్, సౌమ్య గారు రెండోసారి పెట్టారు.
చిన్మయ్, కేటీఆర్, మైసన్, శ్రీనివాస్ అంట, నాది, లక్ష్మీశేఖర్ గారు, ఇంకా త్రినఫ్, కోయిల, మై వాయిస్, సుయిల అంటే సుజాలానా, సుశీలానా? యా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అద్భుతంగా పార్టిసిపేట్ చేసినందుకు. జానకమ్మ, రినాథ్ దాసరి, ఇంకా పెట్టండి. సుధీర్ సార్ పేరు పెట్టలేదండి మీరు ఎవరు? సార్ లేరా ఇప్పుడు సెషన్లో? లేరని పెట్టలేదా మీరు? ఎవరు సెషన్లో ఉంటే వాళ్ళ పేరు పెట్టేస్తారా? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వాయిస్, ఎవరి వాయిస్ ఇష్టం? చాలా మందికి మీ వాయిస్ మీకు ఇష్టం లేదు, అవునా కదా? నేనేం చెప్పండి, ఇట్లా చెప్పట్లేదు. అవునా అయితే ఇలా పెట్టండి, కాదంటే ఇలా పెట్టండి. లేదు సార్ మీరు రాంగ్ చెప్తున్నారు. మీ వాయిస్ మీకు ఇష్టం లేకపోతే మీ వాయిస్ వేరే వాళ్ళకి ఎలా ఇష్టపడతారు? మీరు సెషన్ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు మీ వాయిస్ని ఎలా ఇష్టపడతారు, ఎందుకు ఇష్టపడతారు? అవునా కదా? సరే, మీకు ఇష్టం లేని వాయిస్ని ఇష్టపడే విధంగా ఎలా తయారు చేసుకోవాలి? చెక్ చేసుకోలేదు సార్. చెక్ ఇస్తారా నాకేమన్నా? చెక్ చేసుకోలేదు. మరి ఎలా మార్చుకుందాం మన వాయిస్ని? మార్చుకోవాలి ఎందుకైతే. బట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఎ పార్టిసిపేట్ గా మనం ఉన్నప్పుడు మన వాయిస్ మనకు ఓకే. మనం ఏదో సెషన్ తీసుకుంటున్నప్పుడు యాజ్ ఎ ట్రైనర్ గా మనం వెళ్తున్నప్పుడు మన వాయిస్ అంతకు మించి ఉండాలి. సో మన టోన్ లో నవరసాలు పలికించాలి. ఏం పలికించాలి? నవరసాలు పలికించాలి. నవరసాలు ఎలా సాధ్యమవుతుంది అది? నవరసాలు శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్సాద్భుత, శాంతస్య. ఇన్ని వస్తాయి ఎంతకి? అన్ని వస్తాయా మన స్వరం నుంచి? ఎప్పుడైతే కోపం రావాలో అప్పుడు వచ్చేయాలి కోపం. కోపం రావంటే ఏ బుద్ధి జ్ఞానం ఉందా నీకు ఇందని చెప్తున్నాడు, అది కాదు కోపం అంటే. ఆ సిచ్యువేషన్ బట్టి దానికి ఏం కనెక్ట్ చేయాలి మీరు? మై డియర్ ఫ్రెండ్స్, ఉల్లాసభరితంగా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఆన్ ది స్పాట్ మన వాయిస్ మారిపోవాలి. సో నవరసాల్లోకి మారిపోవాలి మన వాయిస్. అక్కడ సిచ్యువేషన్ దేని గురించి మీరు చెప్తున్నారు? రైతుల ఇబ్బంది గురించి మీరు మాట్లాడుతున్నారు. రైతులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు, ఇబ్బంది పడితే కూడా ఇక్కడికి మీరు వచ్చేసారు, మీకు నిజంగానే గిట్టుబాటు ధర రాలేదు అని, వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదని చెప్పి మీరు మాట్లాడదామని వచ్చారు. ఇలా పడితే ఏమొస్తుంది? మీకు గిట్టుబాటు ధర రాళ్ల ద్వారా వస్తుంది. అవునా? మనం జనరల్గా మాట్లాడాం, 100% మాట్లాడడం అలాగా. బట్ ఏ విధంగా మాట్లాడాలి? పవర్ఫుల్ గా మాట్లాడినప్పుడు వాయిస్ కొంచెం రేజ్ ఇచ్చి మాట్లాడాలి, గంభీరంగా మాట్లాడాలి. ఎదుటి వాళ్ళందరూ మీరు కనెక్ట్ చేసేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడే మీరు ఫస్ట్ పరిచయంలోనే వాళ్ళందరినీ కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు గంభీరంగా మాట్లాడితే పని అవుతుందా? టాప్ మోస్ట్ స్పీకర్ అయి ఉండొచ్చు, ప్రేమగా, ఆప్యాయంగా, కలిసిమెలిసి కలిసిపోయే విధంగా మనం మాట్లాడాలి. దేశభక్తి గురించి మనం మాట్లాడుతున్నారు, హాస్యాస్పదంగా మాట్లాడితే బాగుంటుందా? మన పెద్దలు ఎంతో కష్టపడి ఎన్నో లాఠీ దెబ్బలు తిని ప్రౌడ్గా మాట్లాడాలి. మన టోన్ లో చేంజెస్ వస్తూనే ఉండాలి. ఒకే విధంగా మనం ఒకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో కనుక మనం తీసుకు వస్తే కనుక మనం మన సెషన్ ని
ఇలా ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఇంక తప్పదురా బాబు, ఇంక ఖచ్చితంగా వినాల్సిందే. ఇంక దాంట్లో మీకు ఆల్టర్నేట్ లేదు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది కదా, ఇప్పుడు కొంతమంది పాపం కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు. నేను మాట్లాడుతుందే వాళ్ళకి తలనొప్పి వస్తున్నట్టుంది. సో మనకి తప్పదు, వినాలి. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందా? అలా డిఫరెంట్ చేంజెస్ తీసుకొస్తూ ఎదుటి వాళ్ళతో మన కనెక్టివిటీ అయిపోయినట్లుగా మనం మాట్లాడుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది కదా. ఇంకా ఎంతసేపు అయినా సరే ఆ సెషన్ కంటిన్యూ అవుతున్నా సరే మనకి బోర్ కొట్టకుండా, ఇబ్బంది కలగకుండా మనం వినాలి అనే క్యూరియాసిటీతో కనెక్టివిటీ అవుతూ మనం ఉండగలుగుతాం. రైట్? సో వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎదుటి వారిని మీరు ఆకట్టుకుని మాట్లాడాలంటే. సో వాయిస్ మాడ్యులేషన్ కొన్ని సందర్భాల్లో హైగా ఉండకూడదు. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు చెప్తున్నప్పుడు డియర్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ అ స్పీకర్గా, యాజ్ అ ట్రైనర్గా. డియర్ ఫ్రెండ్స్, మనందరికీ వాయిస్ మాడ్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏది కరెక్ట్? ఏమైందా ఇది ఇట్లా అరుస్తున్నాడు ఏంట్రా బాబు? వాయిస్ మాడ్యులేషన్ ఇంపార్టెంట్ అంతే కదా, నిదానంగా చెప్పు. దానికి ఎందుకు భయపెట్టేస్తున్నాం అందరినీ? అవునా కదా? సో ఎక్కడ విషయాన్ని మనం వాయిస్ మాడ్యులేషన్ ని హైలో చెప్పాలి, ఎక్కడ వాయిస్ మాడ్యులేషన్ బ్యాలెన్సింగ్ చేయాలి, ఎక్కడ వాయిస్ మాడ్యులేషన్ లోగా చెప్పాలి. యాజ్ అ స్పీకర్గా, యాజ్ అ ట్రైనర్గా మనకి తెలుసు, అవేర్నెస్ ఉంది. బట్ మనం పెంచాం. ఎక్కడైతే ఆ వాయిస్ మాడ్యులేషన్ వెయిటేజ్ ని పెంచాలో అక్కడ పెంచాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫ్లో. మీరు మూవీస్ చూస్తారా? ఏంటో హ్యాండ్ రిలీజ్ చేయట్లే, నాకు అర్థం కాదు. చూపిస్తా ఇప్పుడు కావాలంటే మీకు. పుష్ప 3 కానీ ఇంకేదన్నా కావాలంటే నేను ఇంకా షూటింగ్ కూడా అవ్వలేదు, ఎట్లా వస్తుంటారా? కల్కి 2 చూస్తారా? కల్కి 2 జోక్స్ చేయకండి సార్, చూడరా? దాంట్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే విధంగా ఉంటే మనం ఇంట్రెస్ట్గా చూస్తామా? దాంట్లో సస్పెన్స్ కావాలి, థ్రిల్లింగ్ కావాలి, కామెడీ కావాలి, డిష్యూ ఏం కావాలి? ఫైట్లు కావాలి. ఇంకా ఏంట్రా ఇంతసేపు అయింది, ఇంతవరకు పాటలు కావాలి. మనకు రిలాక్స్ అవ్వాలి దాంట్లో. వాటిలో అన్నీ కావాలంటే మన మూవీలో, మనం తీసే మూవీలో కూడా ఏంటి, మనం తీసే మూవీ, మనం ఏదైతే సెషన్ తీస్తామో దాన్ని కూడా ఒక మూవీ స్టైల్లో మనం డెలివరీ చేసే ప్రయత్నం చేయాలి. స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉన్నా పర్వాలేదు. స్టార్టింగ్ లో మీరు పిచ్లోకి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళందరూ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. పార్టిసిపేట్స్ అందరూ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో స్లోగా స్టార్ట్ చేసి ఒక క్యూరియాసిటీని డిజైన్ చేయాలి. క్యూరియాసిటీని డిజైన్ చేసిన తర్వాత వాళ్ళతో కనెక్టివిటీ అవుతున్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ, మన ఫ్లోలోకి వస్తున్నారా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఆన్ ది స్పాట్ లో చేంజ్ చేయవలసిన అవసరం ఉంటుంది మన స్పీచ్ ని. విత్ అవర్ టోన్, మన టోన్ తో మార్చాల్సి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ కేస్ నాకే అర్థమైపోతుంది, అరే నేను చెప్పేది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది, అసలు ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు, ఏం చేద్దాం అని ఇలా గోక్కుంటా అనమాట. ఒక ఆలోచన వస్తుంది బుర్రలోంచి, ఇక్కడ కొంచెం మారుద్దాం. ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా మనం ఎప్పుడైనా సరే ఆ స్పీచ్ ని మార్చేసే విధంగా ఉండాలి, బోర్ కొట్టకుండా. సో నవరసాలతో మనం ఆ స్పీచ్ ని డెలివరీ చేయడానికి ప్రయత్నించాలి. సో వాయిస్ మాడ్యులేషన్ అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? వాయిస్ మాడ్యులేషన్ ఎవరు చెప్తారు? వాయిస్ మాడ్యులేషన్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి? అట్రాక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఏమండి? ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే, వండర్ఫుల్. ఇంకా మన స్పీచ్ మధ్యలో రిలాక్స్ కావచ్చు, అంటే టోన్ ని రిలాక్స్ చేసుకోవచ్చు. హై అయినప్పుడు సూపర్ అండి, ఎక్సలెంట్. ఒక స్పీకర్ కావాల్సిన మధ్యలో కొంత గ్యాప్ కావాలి.
నాన్ స్టాప్గా మీరు మాట్లాడుతూ 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 ఉంటే ఇది అరిగిపోద్ది. ఇప్పుడు బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ సడన్గా డిశ్చార్జ్ అయిపోద్ది. స్పీకర్కి కావాల్సిన గ్యాప్స్ కూడా కావాలి. ఆ గ్యాప్స్ కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. మళ్ళీ మిమ్మల్ని అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతున్నాను, చూస్తున్నారా, చెక్ చేస్తున్నారా? ఎందుకంటే నేను మాట్లాడే ఆ లోడ్ని బ్యాలెన్స్ చేయడం కోసం అప్పుడప్పుడు మనం అలా గ్యాప్స్ తీసుకోవాల్సి వస్తుంటుంది. సో వాయిస్ మాడ్యులేషన్ మనం కనుక ప్రాక్టీస్ చేస్తే మిరాకిల్స్ సృష్టించవచ్చు. మీరు ఎలాంటి టాపిక్ తీసుకున్నా, మీరు ఎలా ప్రిపేర్ అయినా, ఇన్ కేస్ ప్రిపేర్ కాకపోయినా సరే మన వాయిస్ టోన్తోనే బ్యాలెన్స్ చేస్తూ మిస్మరైజ్ చేస్తూ భలే ఉంది రాసేసిన సూపర్ అనే విధంగా మనం తయారు చేసుకోగలుగుతాం. ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా వాయిస్ మాడ్యులేషన్ మెయింటైన్ చేస్తుంది. ప్రాపర్గా మనం ఏమైతే ఆ ఎమోషన్స్ ని వాళ్ళకి అసలు మనం ఎందుకు టాపిక్ ఎందుకు చెప్తాం వాళ్ళకి? ఫస్ట్ పాయింట్ ఇప్పుడే వచ్చింది డౌట్ నాకు. సెషన్ ఎందుకు ఇస్తాం? ఎవరు చెప్తారు? సెషన్ ఎందుకు ఇస్తాం అసలు మనం? వాట్ ఇస్ ద పర్పస్ ఏంటి? ఏదైనా మెసేజ్ డెలివరీ చేయడానికి. ఏదైనా మెసేజ్ డెలివరీ చేయాలి. ఇంకా నెక్స్ట్ మన బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. మన బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ సెషన్ ఇవ్వకూడదు. రైట్, కరెక్ట్, మీరు కరెక్ట్గా చెప్పారు. బట్ బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా అక్కడ వాళ్ళకి ఏం అవసరమో ఆ టాపిక్ ని మనం అక్కడ మాట్లాడదాం. సూపర్ అండి, సూపర్, చాలా అద్భుతంగా చెప్తున్నారు. రైట్, ఇంకా మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి. సూపర్. ఇంకా వాళ్ళకి చొక్కాలు చూపించడానికి. లేదు సార్, మోటివేట్ చేయడానికి. మనం చెప్పేది ఏదన్నా వాళ్ళ మనసులోకి ఎక్కి వాళ్ళు ఆ పని చేసేటట్టున్నారు. రైట్, కరెక్ట్గా చెప్పారు. రైట్, సూపర్. సో మెయిన్ థింగ్ మనం ఎందుకు సెషన్ ఇస్తామంటే వాళ్ళకి ఏం కావాలో దాని గురించి సెషన్ ఇస్తాం, అంతేనా? మనకు తెలిసింది కదా అని చెప్పి, నాకు వాయిస్ మాడ్యులేషన్ తెలుసు కదా అని చెప్పి మీ అందరికి కూర్చోండి నేను వాయిస్ మాడ్యులేషన్ చెప్తానని చెప్పి స్కూల్కి వెళ్ళి చెప్తే పనిచేస్తుంది వాళ్ళకి? టీచర్స్కి చెప్పచ్చు, స్టూడెంట్స్కి మేబీ అవసరం ఉండకపోవచ్చు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటో మనం తెలుసుకుని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సో ఆ సమయంలో మనం వాయిస్ మాడ్యులేషన్ ద్వారా వాళ్ళకి దేని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, నాలెడ్జ్ని ఏ విధంగా షేర్ చేయబోతున్నాం అంటే మనం చెప్పిన సెషన్ తర్వాత వాళ్ళు బెనిఫిట్ పొందాలి. సో మెయిన్ మన టార్గెట్ ఏంటంటే అది స్పీకర్గా యాజ్ ఎ ట్రైనర్గా మనం వాళ్ళకి ఏదైతే సెషన్ చెప్పబోతున్నామో ఆ సెషన్ చెప్పిన తర్వాత వాళ్ళు బెనిఫిట్ పొందగలగాలి. నెక్స్ట్ వాళ్ళు మనం ఇచ్చే టిప్స్ ద్వారా దాంట్లో కన్వర్ట్ అయ్యే విధంగా ఉండాలి. సో వాయిస్ మాడ్యులేషన్ ద్వారా మనం హార్ట్ఫుల్గా వాళ్ళకి చెప్పడం ద్వారా ఎమోషనల్గా వాళ్ళని కనెక్ట్ చేయగలుగుతాం. మన ఫీలింగ్ ఏమైతే దాని మీద చెప్పబోతున్నామో, వాళ్ళకి ఏవైతే కనెక్టివిటీ చేయాలనుకుంటున్నామో, నార్మల్గా వాయిస్ మాడ్యులేషన్ కావాలంటే మీకు 4 పేపర్లు ఒక PDF తయారు చేసి మీకు పంపిస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో కావాల్సిన ఇంగ్లీష్లో, తెలుగులో కావాల్సిన తెలుగులో. మీకు సేమ్ అదే స్పీకర్ చెప్తే ఏం బెనిఫిట్ ఉంది? ఆ స్పీకర్ ఎదుటి వారి బ్రెయిన్లోకి మనం పంపించగలగాలి. యాజ్ అ స్పీకర్, యాజ్ అ ట్రైనర్, ఎదుటి వాళ్ళ బ్రెయిన్లోకి మనం దాన్ని పంపించగలగాలి, ఆన్ ది స్పాట్ పంపించగలగాలి. మనం చెప్పిన తర్వాత వాళ్ళు బుక్లో రాసుకుని వాటన్నిటిని ప్రాక్టీస్ చేసి చెయ్యాలి. బట్ బిఫోర్ దట్ మన సెషన్లోనే 50% నాలెడ్జ్ బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. జస్ట్ రిఫర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఉపయోగపడాలి అంతే. మరి అలా బ్రెయిన్లోకి వెళ్ళాలి, ఆ సబ్జెక్ట్ బ్రెయిన్లోకి వెళ్ళాలంటే ఎలా సాధ్యమవుతుంది? అది ఆ ఎమోషన్స్ని మనం ఏవైతే ఆ కంటెంట్ చెప్పాలనుకుంటున్నాం, ఏవైతే టాపిక్ చెప్పాలనుకుంటున్నాం, దాంట్లో మన హృదయంలోనే ఎమోషన్స్ని మిక్స్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా వాళ్ళ బ్రెయిన్లోకి మనం ఫీడ్ చేయగలుగుతాం. సో వాయిస్ మాడ్యులేషన్ ద్వారా ఎదుటి వారి బ్రెయిన్లోకి మనం ఫీడ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ సెషన్ బోరింగ్ కొట్టకుండా ఉండే విధంగా మనం వాయిస్ మాడ్యులేషన్ చేంజెస్ చేయడం ద్వారా ఎదుటి వారికి బోర్ కొట్టకుండా ఉండే విధంగా మనం చేయగలుగుతాం. కరెక్టే కదా? ఒకటే వాయిస్ మాడ్యులేషన్ పెట్టామనుకోండి, వాయిస్ మాడ్యులేషన్ స్టార్టింగ్ మాట్లాడింది అది వాయిస్ మాడ్యులేషన్ అంటున్నాం. ఇక్కడ మనం వాయిస్ అనట్లేదు, వాయిస్ మాడ్యులేషన్. డిఫరెంట్ మాడ్యులేషన్ చేసినప్పుడు అది మాడ్యులేట్ అవుతుంది. దాంట్లో చేంజెస్ ఉండాలి.
హై పిచ్ ఉండాలి, లో పిచ్ ఉండాలి, స్పేసెస్ ఉండాలి, నవరసాలు ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ సెషన్ బోర్ కొట్టకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ గా మనం వాళ్ళ దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో బీ లౌడ్ అండ్ క్లియర్. సో కొంచెం గట్టిగా చెప్పాలి, క్లియర్గా అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. ఏవైతే పవర్ఫుల్ వర్డ్స్ ఉంటాయో, పవర్ఫుల్ వర్డ్స్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసా మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏం చేయాలనుకుంటాం మనకన్నా ముందే చేసేస్తుంది. ఒక టాపిక్ ఇచ్చి నాకు 100 లైన్ల సెంటెన్స్ కావాలని మనకి కొట్టేస్తే వితిన్ సెకండ్స్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దేనైతే మీరు స్ట్రెస్ చేయాలనుకుంటున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఏదైతే మీరు స్ట్రెస్ చేసి దాన్ని కొంచెం అందరి మెదడులో ప్రింట్ అయ్యే విధంగా స్పెషల్గా చెప్పాలనుకుంటే దాన్ని స్ట్రెస్ చేయాలి, ఆ వర్డ్స్ స్ట్రెస్ చేయాలి. ఎఫెక్టివ్ పాజెస్ మనం ఇందాక చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎఫెక్టివ్ పాజెస్, సో ప్రాపర్గా పాజెస్ ఏమైతే ఉన్నాయో పాజెస్ని ఎఫెక్టివ్గా ఇవ్వగలగాలి. సో ఇంథూజియాస్టిస్ అంటే చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా, అంటే మనం ఈ సెషన్ చెప్తున్నాం, అబ్బా నాకు చాలా ఇష్టం ఈ సెషన్, వాయిస్ మాడ్యులేషన్ సెషన్ చాలా ఇష్టం, చాలా ఇష్టం అనే విధంగా మనం ఎంజాయ్ చేస్తున్నట్లుగా మనం చెప్పాలి. అది వాయిస్ మాడ్యులేషన్ ద్వారానే వస్తుంది. అని కాన్ఫిడెంట్, మనకి ఏం తెలుసో దాని మీద కాన్ఫిడెంట్ ఉండాలి. అయ్యో బాబోయ్, నేను పిచ్ పాజిటివ్ గురించి చెప్పాను, వీళ్ళకి ఆల్రెడీ తెలుసు అనుకుంటా, కొంతమంది రీసెర్చ్ చేసినట్టున్నారు, చాలా మంది డిఫరెంట్ ఆన్సర్ వచ్చేసింది, నేను చెప్పింది వీళ్ళు రాంగ్ అంటారేమో, ఎవరన్నా పట్టుకుని వాళ్ళు దీన్ని అని థాట్ కనుక మన బ్రెయిన్లో ఒకసారి కనుక స్టార్ట్ అయ్యిందంటే మన కాన్ఫిడెంట్ కూడా అలాగే డౌన్ అయిపోతుంది. మీరు రీసెర్చ్ చేశారా? తెలుసుకున్నారా? అంతవరకు క్లియర్గా ఉన్నారా? అంతే, కాన్ఫిడెంట్గా మనం ప్రజెంట్ చేయడమే. క్రష్ వర్డ్స్ అంటే ఏంటి? ఓకే సో అని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు పెద్ద స్పీకర్స్ కూడా సో అని చాలా సందర్భాల్లో వాళ్ళు క్రష్ వర్డ్స్ని ఉపయోగిస్తారు. ఆహు, ఊహు ఇలాంటివన్నిటిని కూడా ఫస్ట్ సిజర్తో కట్ చేశారు మనం. సో క్రష్ వర్డ్స్ ఎన్ని వస్తున్నాయి, ఆ ఊత పదాలు అంటాం కదా, ఊత పదాలు ఎన్ని వస్తున్నాయి అనే దాని మీద మనం కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఒక స్పీకర్కి మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏదైనా ఉంది అంటే వాయిస్ మాడ్యులేషన్ కన్నా ముందు ఆ ఊత పదాలని మనం మల్టిపుల్ టైమ్స్ వినడం వల్ల మనకే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు సో కానీ, ఊహు కానీ, ఆహా కానీ, ఓకే కానీ, నెక్స్ట్ కానీ, ఇలాంటి ఊత పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యాక్స్ టు మ్యాక్స్ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. రే ఒకేసారి వచ్చారా, రే ఓకే మేడం వచ్చిందిరా, దాని తర్వాత ఏమవుతుంది, మన పేరు ఆ వర్డ్స్తో అయిపోతుంది. అచ్చా, కొంతమంది అచ్చా అంటారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇంత పాజ్ ఎందుకు ఇచ్చానంటే ఆ ప్రశ్న మీరు గుర్తుపెట్టుకున్నారా లేదా ఉద్దేశంతో అడగమంటారా? నేను ఒక పాట నేర్పించాను కదా, పాట ఎవరు పాడతారు? పిపా ఫోటో. వెరీ గుడ్. ఇంకా పాట, పీపా పాటో, మీ ఇష్టం వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి చాలా, అంతే, అది ఇంపార్టెంట్ మనకి. సో పి అంటే ఏంటి? ఫస్ట్ పి ఏంటి? పిచ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు?
పిచ్ అంటే ఫిజిక్స్ హైగా దగ్గర హై ఉండాలి. ఓ పని చేద్దాం మనం, ఓ పని చేద్దాం. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు నేను అడుగుతాను, వాళ్ళు చెప్పండి. ఎవరు చెప్తారో అర్థం కావట్లేదు నాకు అసలు. క్లారిటీ కూడా వస్తుంది మనకి. హ్యాండ్ రైజ్ ఏమంటే అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారేమో, అయ్యి బాబోయ్ ఎట్లా వీళ్ళని ఎలా ఇవ్వాలి, ఎవరిని సెలెక్ట్ చేయాలి. హ్యాండ్ రైజ్ అంటే ఈ హ్యాండ్ రైజ్ కాదండి, బండారి లక్ష్మీనారాయణ గారు. రియాక్షన్స్ లో రైజ్ హ్యాండ్ ఉంటుంది, రియాక్షన్స్ లో రేజ్ హ్యాండ్ ఉంటుంది. పీపో పాటో సార్ మిమ్మల్ని అడగలేదు సార్ నేను, మీరు హ్యాండ్ రైజ్ ఇలా చేయకూడదు, రియాక్షన్స్ లో రేజ్ హ్యాండ్ ఉంటుంది, అది చేయండి అన్నాను. ఓకే సార్. ఏం ఆరుగురే హ్యాండ్ రైజ్ చేశారు, మిగిలిన వాళ్ళు చెప్పరా? నేను ఇంకా అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారేమో, ఎట్లా వీళ్ళకి ఎవరికి ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటూ ఉన్నా. ఎస్, ఎవరు ఉండదు? విజయ్ గారు, ఎం విజయ్ గారు. సార్ ఎక్కడ సార్, గోవాలో ఉన్నారా? భలే ఉంది వెనకాల బీచ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. పి పి ఏంటి? పి పిచ్ సార్. పిచ్చా సార్. ఓకే, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు? అంటే సిచ్యువేషన్ బట్టి మనకు చేసుకోవాలి సార్. ఓకే, తక్కువ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ ఉంటే ఏమవుతుంది? తక్కువ ఉన్న పరిచయం, ఎక్కువ ఉన్న పరిచయం సార్. ఎక్కువ ఉన్న పరిచయం, తక్కువ ఉన్న పరిచయం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో పిచ్ మనకి కావాల్సినట్టుగా ఉండాలి. పిచ్ మనం బాగా గట్టిగా చెప్పవలసిన విషయాల్లో గట్టిగా చెప్పాలి. దాంట్లో మనం ఫైవ్ లెవెల్స్ తెలుసుకున్నాం కదా, 0, 1, 2, 3, 4. చెవులో చెప్పాల్సినప్పుడు ఆల్మోస్ట్ 0 or 1, పక్కనే ఉన్నప్పుడు 1, గ్రూప్లో ఉన్నప్పుడు 3, ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ బయట ఎక్కడ ఉన్నారు బాగా గట్టిగా పిలవాలన్నప్పుడు 4. సో పిచ్ ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేసుకోవాలి మనం. శ్రీనివాస్ గారు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సార్ అదే సందర్భం బట్టి మనము లో పిచ్ హై పిచ్ మనం సెలెక్ట్ చేస్తూ ఓకే, పిచ్ కాదు సార్, నెక్స్ట్ పిచ్ తర్వాత పి తర్వాత ఏంటి సాంగ్ లో? పాజ్ సార్, పాజ్. మీకు 100 మార్కులు మైనస్ సత్యరాజ్ గారు, మీరు ముందే చెప్పేశారు. రైట్, చెప్పండి మీకు ఆల్రెడీ లీక్ అయిపోయింది, పేపర్ లీక్ అయిపోయింది. శ్రీనివాస్ గారు చెప్పండి. కరెక్టే అంటే స్పీచ్ మనము అంటే క్లియర్ గా మాట్లాడాలి సార్. అదే దాన్ని ఏమన్నారు, దాని పేరేంటి? పేజ్ సార్, పేజ్. రైట్, వెరీ గుడ్. చెప్పండి దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు పేజ్ ని? అంటే స్పీచ్ మనము అంటే మనం చేసేటప్పుడు దాని సందర్భం బట్టి అవి మనం మాట్లాడాలి సార్, అంటే లో అవి పెంచుకోవడానికి. వండర్ఫుల్. సో దిస్ ఈస్ వాట్స్. ఆ వాట్స్ మీరు పర్ మినిట్ లో ఎన్ని వాట్స్ ని ఉపయోగిస్తున్నారు, పేజ్ లో మనం ఎన్ని వాట్స్ ఉపయోగిస్తున్నారు? మీరు ఎక్కువ వాట్స్ ఉపయోగిస్తే సో చాలా స్పీడ్ గా వస్తుంది, మన సెంటెన్స్ చాలా స్పీడ్ గా వస్తుంది. కొన్ని సందర్భాలు మనం స్పీడ్ గా మాట్లాడాల్సిన అవసరం వస్తుంటుంది. భావోద్వేగం సంబంధించిన విషయాల గురించి మనం కొంచెం స్పీడ్ గా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. చిన్నపిల్లలతో మాట్లాడుతూ క్లియర్ కట్ గా, నిదానంగా, మెల్లగా, దేని గురించి డీటెయిల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇలా స్లోగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. సో పేజ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. ఆ స్పీడ్ ఎలా ఉంటుంది, మీకు స్పీడ్ ఎలా ఉంటుందో మీరే తెలుసుకోవాలి. మీరు సెషన్ ఇస్తున్నప్పుడు మీ స్పీడ్ మీకు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీకు గ్రహించగలుగుతారు. తెలుసుకోవాలి అని అనుకోలేదు అనుకోండి, దాని మీదకి మనకి కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. మన పేజ్ ఎలా ఉంది మనకి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. సౌమ్య గారు, నెక్స్ట్. సార్ నెక్స్ట్ వచ్చి పాజ్. ఎస్, పాజ్. లాంగ్ పాజ్, షార్ట్ పాజ్. ఓకే, పాజెస్ వల్ల ఉపయోగమా ఏంటి? ఉపయోగమే సార్. ఉపయోగమే. షార్ట్ పాజ్ క్యూరియాసిటీ పెంచడానికి, ఓకే, మళ్ళీ ఇమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి. వండర్ఫుల్. ఎస్, ఎఫెక్టివ్ పాజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక సెషన్ లో ఉంటున్నప్పుడు పాజెస్ అనేది మనకి యాజ్ ఎ స్పీకర్ గా మనకు కూడా మన సెల్ఫ్ గా కొంచెం స్పేస్ తీసుకోవాలి. మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాం, కొన్ని సందర్భాల్లో ఏమంటే బాగా అద్భుతంగా ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను చెప్పాలి అనుకుని చెప్పాలని ఎక్కువసార్లు అనుకుంటాం కూడా మర్చిపోతాం. సో అప్పుడు ప్రాపర్ గా మనం ఎఫెక్టివ్ పాజెస్ ఇచ్చి ఆ పాజ్ నుంచి మనం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఒక స్పీకర్ కి మనకి ఇంపార్టెంటే, అండ్ అట్ ది సేమ్ టైం ఎదుటి వాళ్ళ క్యూరియాసిటీని పెంచడానికి, దాని మీద గ్రిప్ని పెంచడానికి చాలా చాలా ఇంపార్టెంట్. నజరీన్ గారు,
సార్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ టోన్ సార్ టోన్ టోన్. చెప్పండి టోన్. లౌడ్గా క్లియర్ గా ఉండాలి సార్. కొన్ని ఇంపార్టెంట్ స్పెషల్ వర్డ్స్ అనేవి స్ట్రెచ్ చేసి మాట్లాడాలి. ఇంకా ఉన్నాయి సో వాట్ ఇవి క్రష్ వర్డ్స్ ఎక్కువ మనం యూజ్ చేయొద్దు. యా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఈ టోన్లోకి అయితే రాదు, అది ఓవరాల్గా వస్తుంది మీరు చెప్పింది. సో టోన్లో కంప్లీట్గా మన స్వరం వారికి వినడానికి ఒక వరంలా మార్చుకోవాలి. ఓకే. మన స్వరాన్ని అద్భుతంగా వాట్ ఏ వండర్ఫుల్. మనం కొన్ని సాంగ్స్ వింటుంటే అసలు భలే ఉంటుంది. ఎలా ఉంటుంది? మేఘాలలో, నేను పాడుతున్నాను భయపడకండి, మేఘాలలో తేలిపోతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన పాటలు విన్నా లేకపోతే ఏదైనా సెషన్ వింటున్నా భలే ఉంటుంది. అసలు చెవు కోసుకుంటాను రా ఆ పాట అంటే నేను అనుకుంటా ఉంటాను. దాంట్లో మనం టోన్ని ఎంత అద్భుతంగా దాంట్లో ప్రజెంట్ చేసి మనం ఎదుటి వారికి ఎవరు చెప్పినా ఒకటే, నేను చెప్పినా మీరు చెప్పినా ఇంకోరు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఆ కంటెంట్ లో పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. దాంట్లో పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్. ఇప్పుడు నేను వాయిస్ మాడ్యులేషన్ గురించి చెప్తున్నాను. వాయిస్ మాడ్యులేషన్ గురించి ఏ స్పీకర్ చెప్పినా దాంట్లో మెయిన్ పాయింట్స్ ఒకటే ఉంటాయి. మేబీ చెప్పే స్టైల్ డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ, బట్ దాన్ని డెలివరీ చేసే ప్రజెంటేషన్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ కమాండ్ ద్వారా, దట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా. సార్ టోన్ అంటే ఇప్పుడు వాయిస్ కమాండ్ సార్? ఎస్, టోన్ అంటే దాంట్లో నవరసాలతో మాట్లాడుతూ మనం ప్రజెంట్ చేసేదాన్ని టోన్ అంటాం. జనరల్ గా ఇప్పుడు నేను మాట్లాడేది టోనే, నేను మాట్లాడుతాను మీకు ఆ టోనే. టోన్ లో ఏంటంటే మనం నవరసాలని మిక్స్ చేస్తూ, నేను కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ గా చెప్పడానికి, లేకపోతే ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది చాలా అద్భుతంగా మనం నేర్చుకోవాలి అనే విధంగా నేను ఏవైతే వాయిస్ లో చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నానో వాటిని టోన్. సంగీత భరితంగా ఉండేదాన్ని టోన్ అంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా అద్భుతంగా పేషెన్సీగా చాలా కనెక్టివిటీ అవుతూ, సో ఎవరిని ఏది అడిగినా సరే ఏమాత్రం మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా కోఆపరేట్ చేస్తూ, కనెక్ట్ చేస్తూ, మీకు తెలిసిన విషయాల్ని నాకు షేర్ చేసి ఇంత అద్భుతంగా ఈ సెషన్ని కనెక్టివ్గా ఉంచే విధంగా తయారు చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సెషన్ నాకు ఇచ్చి నా మీద నమ్మకంతో నాకు ఇచ్చినందుకు సుధీర్ సార్కి అండ్ ఎంటైర్ టీమ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అతి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాంటి అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ని క్రియేట్ చేస్తారు గంపా నాగేశ్వర గారు క్రియేట్ చేశారు కాబట్టి మేము నేర్చుకున్న దాని ద్వారా ఎదుటి వాళ్ళకి తెలియజేస్తూ ఇంకా ఎక్కువ నేర్చుకునే అవకాశం కలిగించిన గంపా సార్ గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.